నమస్కారం. కేలో న్యూస్కి స్వాగతం. వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. దాదాపు 50 రోజుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టారు. ఆటపాటలు షికార్లతో గడిపిన విద్యార్థులు ఇక పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు అడ్మిషన్లు పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని బ్యానర్లు, కరపత్రాల ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం ద్వారా జరిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్తో పాటు నాణ్యమైన విద్యా బోధన ఉంటుందని ప్రచారం చేశారు. నేటి నుంచి స్కూల్ పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలికారు. పలు చోట్ల సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు బడిబాట నిర్వహిస్తున్నారు. Attention. Exercise number 1. All Indians. నా పేరు వర్షిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. జెడ్పిహెచ్ఎస్ గంధి కామారెడ్డిలో. మా బడిలో అన్ని వసతులు ఉన్నాయి. పిల్లలకి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, మిడ్ డే మీల్స్, ఇంకా ఈ ఇయర్ నుంచి ఇంకా టిఫిన్స్ కూడా పెడతారు. అందరు కూడా మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. సంవత్సరానికి 12,000 చొప్పున 5 సంవత్సరాలు స్కాలర్షిప్ రావడం జరిగింది. ప్రజా సమస్యలను ఆయా డివిజన్లలో సమర్పించి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. చిన్న సమస్యల కోసం ప్రయాసాలకు గురై జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. స్థానిక స్థాయిలోనే సమస్యల పరిష్కారం ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా శాఖలకు సంబంధించి వచ్చిన 93 అర్జీలను సంబంధిత అధికారులకు అందజేస్తూ వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బాన్స్వాడ, ఎల్లారెడ్డి డివిజన్లలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా డివిజన్ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత డివిజన్ కార్యాలయాల్లోనే సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. చిన్న సమస్యల పరిష్కారం కోసం అనవసరంగా ప్రయాసాలకు గురై జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, స్థానిక స్థాయిలోని సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ప్రభుత్వ నిర్ణీత ధర కంటే అధికంగా యూరియా విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రతి ఎరువుల దుకాణంలో ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని చెప్పారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే రైతులు వెంటనే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా తాడోయి మండలం దేనికలన్ గ్రామంలో రైతులకు యూరియా విత్తనాల విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దేనికలన్ గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణంలో మోసం జరిగిందని రైతుల ఆరోపణలపై తాడోయి మండల వ్యవసాయ అధికారి నరసింహులు వివరణ ఇచ్చారు. యూరియా బస్తాలకు రైతుల వద్ద నుంచి అధికంగా డబ్బులు తీసుకుంటున్నారన్న విషయం తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు. తెలిసిన వెంటనే దేనికలన్ గ్రామంలో సరస్వతి స్వీట్ షాప్ ను పరిశీలించి షాప్ యజమానికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. యూరియాకు రైతుల వద్ద నుంచి అధికంగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పామని తెలిపారు. అధిక ధరలకు యూరియా నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేస్తే తగిన చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అన్న బయట 265 రూపాయలు సూసైడ్, ఇక్కడ 300 ఇస్తారు. 300కి 5 సంతలకు లిక్విడ్ అని 3 ఇస్తారు. 250 రూపాయలు ఒక్కొక్క లిక్విడ్కు. ఇక ఇట్లా మాకు లిక్విడ్ వద్దంటే మసాలా తీసుకుపోరు అంటారు. మసాలా మేము ఇయ్యం పో అంటారు, ఇష్టం తీసుకుపోరాం అండి. మేము ఒక గవర్నమెంట్ వచ్చి ఇచ్చింది, మేము అట్లా ఇస్తామంటారు. ఇక్కడ దేమే కనకల్లో సరస్వతి సీడ్స్ కంపెనీలో 300 చిల్లర బ్యాగులు అమ్ముతారు. దానికి తోడు ప్లస్ 2 బస్తాలకు ఒక నానో యూరియా బాటిల్ ఇస్తారు. అక్కడ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మనకు 3 యూరియా బస్తాలు చూపిస్తుంది. కానీ ఇక్కడికి వస్తే 2 యూరియా బస్తాలు ఒక నానో యూరియా ఇస్తాడు. ప్లస్ 30 సంచికి 35 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు. ప్లస్ అమాలి లేరు. ఇక్కడ అన్నగారు ఒక సార్తో మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళా కావాల్సినంత మన మండలానికి అన్ని పంటలకు కావాల్సినంత యూరియా ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి 3,500 మంది రైతులు ఇప్పటి వరకు 10,500 బస్తాలు మనం ఈ వారం లాస్ట్ వారంలో అందరికీ సప్లై చేయడం జరిగింది. ఎవరు కూడా ఆతృత పడకుండా వాళ్ళు మనకి ఇంకా అంటే ఇంకా వచ్చే రోజుల్లో ఈ యూరియా యాప్ అనేది దాంట్లో ఇంకా నిల్వ టైం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాదాపు 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండేది రాను 10-15 నిమిషాల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ 15 రోజుల వరకు రారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా రైతులకు అందరికీ కూడా అందుతుంది. ఎవరికైనా చిన్న ఫోన్లు ఉన్నటువంటిదైతే వారికి కూడా ఈ టైంలో వేరే తెలిసిన ఫార్మర్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకొని యూరియాని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత యూరియా యాప్లో బుక్ చేసుకుంటే అది 24 గంటల వరకు మనకు యాప్లో ఉంటుంది. కాబట్టి 24 గంటల లోపల రైతులు ఎక్కడైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఐడిని, బుకింగ్ ఐడిని మరియు ఆధార్ కార్డ్ని పాటదార్ పాస్బుక్ చూపించిన తర్వాత మాత్రమే యూరియాని కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. యూరియా అమౌంట్ ఎక్కువ తీసుకున్నారు సార్ రైతులకు, అది రిక్వైర్ అవుతుందా లేకపోతే రైతులు నష్టమేనా సార్? అది ఒకసారి నేను చూస్తాను. దాంట్లో ఎంతమంది ఉన్నారు అనేది చూసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటాను. ఎంతమంది అని మీకు తెలియదు ఇప్పుడు? తరచూ విద్యుత్ కోతలు, తక్కువ వోల్టేజ్ సమస్యలతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాడవాయి మండలం కృష్ణాజివాడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. తాడవాయి మండలం కృష్ణాజివాడి గ్రామ సర్పంచ్ సుమలత ఆధ్వర్యంలో గ్రామ రైతులు కామారెడ్డి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో 11 నెలల నుండి పర్మనెంట్ జూనియర్ లైన్మెన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామంలో తాత్కాలిక లైన్మెన్ మాత్రమే ఉన్నారని, దీంతో చిన్న విద్యుత్ సమస్యలు వచ్చినా సరిచేయడానికి రోజుల తరబడి సమయం పడుతుందని చెప్పారు. తరచూ విద్యుత్ అంతరాయం వల్ల రైతులు, వ్యాపారులు, విద్యార్థులు నష్టపోతున్నారని తెలియజేశారు. కృష్ణాజివాడి గ్రామానికి వెంటనే పర్మనెంట్ గా జూనియర్ లైన్మెన్ లేకపోతే అసిస్టెంట్ లైన్మెన్ నియమించాలని కోరారు. గ్రామ రైతు బిడ్డలందరూ కూడా రైతులు వర్షాకాలము కరెంట్ సమస్యలు బాగా ఉన్నాయి. గారికి కామారెడ్డి ఎస్సీ గారికి వచ్చి కలవడం జరిగింది. మరి రైతులకు కరెంటుకున్న సమస్యలు ఏమిటి అంటే ముఖ్యంగా లైన్మెన్ లేక మరి అందుబాటులో సేవలు అందించేవారు కూడా ఒక ఉద్యోగి కావాలి. మరి అదే రకంగా కూడా గ్రామంలో నుంచి 24 అవర్స్ కరెంటు అనేది కృష్ణాజివాడి ఊర్ల నుంచి ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. మరి రైతులు కూడా ఈ వర్షాకాలంలో ఎక్కడన్నా ఫేస్ టు ఫేస్ కావడము లేకపోతే ఇంకా అనేకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కనుక కరెంటు ఆఫ్ చేసి రిపేర్ చేసే టైం వరకు కూడా ఊర్లో ఇబ్బంది చాలా అవుతుంది కరెంట్ లేక. కనుక విలేజ్ సపరేటు, అగ్రికల్చర్ కూడా సపరేట్ చేయాలని కూడా మా కృష్ణాజివాడి గ్రామ సర్పంచ్ ద్వారా కామారెడ్డి డిఏ గారికి మరియు ఎస్సీ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. మరి దీనికి గాను వారు మాకు సహకరించినందుకు
ప్రత్యేక ధన్యవాదాలు మా కృష్ణావాడి ప్రజల తరఫున, రైతుల తరఫున. తాడవ మండలం కృష్ణావాడి గ్రామం నుంచి గ్రామ రైతులము. మాకేంటంటే గత 5 నెలల నుంచి జూనియర్ లైన్మెన్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. దాని గురించి ఎస్సీ గారిని కలవడానికి ఒక 20 మంది రైతులతో వచ్చినాము. సార్ కూడా కలిసినాము. సార్ కూడా స్పందించిండు. ఈ గత ఈ నెల లాస్ట్ వరకు చెప్పిండు. అదేవిధంగా మా విలేజ్ నుంచి 24 hours కరెంట్ అవైలబుల్ ఉంది. విలేజ్కి కూడా ఆ 24 hours కరెంట్ నుంచి కనెక్షన్ ఇవ్వాలని సార్కు ప్రత్యేకంగా కోరడం జరిగింది. సార్ కూడా దాని మీద చూస్తున్నాడు. ఒకవేళ ఈ లైన్మెన్ లేకపోతే మాకేంటంటే వర్షాకాలం చాలా అయింది. రోజు రాత్రి ఏమవుతుందంటే కరెంటు బయలకాడికి ఈ విలేజ్ ఒకటే కరెంట్ ఏమబట్టి రోజు నైట్ గత వారం నుంచి కరెంటు ప్రాబ్లం అవుతుంది. రాత్రిలో కరెంట్ ఉండటం లేదు. దాన్ని ఉద్దేశించి రైతులందరము ఏకతాటి వచ్చి మా మెమోరం చేయడం జరిగింది ఎస్సీ గారికి. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ భవనంలో ఉదయ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్మీ అవగాహన మరియు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి శ్రీనివాస్, RK డిగ్రీ కళాశాల CEO డాక్టర్ జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా ఆర్మీ రిటైర్డ్ డైరెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల శిక్షణలో 42 మంది విద్యార్థులకు ఆర్మీ, అగ్నివీర్, నేవీ, ఇన్ఫోర్స్లలో శిక్షణ పొంది ఉద్యోగాలు లభించడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి మాట్లాడుతూ 42 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం చాలా సంతోషమని తెలిపారు. సెలక్షన్ అయిన విద్యార్థులు తల్లిదండ్రులకు, గురువులకు భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ముఖ్యంగా మన 6 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన కామారెడ్డి జిల్లాలో 16 మందికి 14 జాబులు వచ్చినాయి. అలాగే విద్యార్థులు వచ్చారు మేడం మన దగ్గర 42 మందికి 38 మంది ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. 38 మందిలో మెడికల్ హైట్ అది నా ప్రాబ్లం కాదు మేడం. నా తరఫున నేను 98% ఈవెంట్స్ కొట్టించాను. కాకపోతే పిల్లలు హైట్ తక్కున్నారని నేను ఎక్కడ కూడా చేసి ఉంటాను మేడం మన ఫిజికల్ ఈవెంట్స్లో. అలా చేయడం వల్ల ఇద్దరు కూడా జాబులు సాధించారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు హైట్ మెడికల్ పోగా మెరిట్లో దాదాపు 28 బాయ్స్ మెరిట్ వచ్చారు సార్. 17 ఇయర్స్ సర్వీస్ చేశాను. ఆ 17 ఇయర్స్ సర్వీస్లో 13 సంవత్సరాలు దాదాపు 60-70 వేల మందికి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నాకు అనిపించింది నేను ఎక్కడో సెలెక్ట్ అయ్యి వచ్చిన పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇదే సూర్యుడు ఎలాగైతే తెలవాలన్నప్పుడు సూర్యకిరణంలో ఇస్తారో మనకి, అలాగే ఈ ముంబై డిఫెన్స్ అకాడమీలో ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రైనింగ్ చేస్తారో ఆ కిరణంలాగా వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి మన దేశానికి సేవ చేయి ఫిజికల్ ఫిట్నెస్ నుంచి మన భారతదేశానికి కాదు ఇటు స్టేట్ గవర్నమెంట్ పోలీస్ విలేకరులకి, డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రాంలో అచీవ్ అయినటువంటి విద్యార్థులందరూ ముందుగా ఉదయ్ డిఫెన్స్ అకాడమీ నుంచి సెలెక్ట్ అయిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ముందుగా జై జవాన్ జై కిసాన్. మన దేశానికి అన్నం పెట్టే రైతు, సరిహద్దులో కాపలా కాసే సైనికుడు మన దేశానికి 2 కళ్ళ లాంటి వాళ్ళు. సరిహద్దులలో శత్రువుకి ఎదురుగా రొమ్మ విరుచుకొని నిలబడడానికి మీరు ఎంచుకున్నది అంటే ఈ జాబ్ ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలుసు. ముందుగా ఏంటంటే మిమ్మల్ని ప్రోగ్రామ్ ఇచ్చిన తల్లిదండ్రులకి ప్రత్యేకంగా నా నుంచి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి చిన్నగా అయితేనే అమ్మ పిల్లల దెబ్బలాంటిదని బాధపడతారు. కానీ శత్రువులను ఎదుర్కోవడానికి మిమ్మల్ని ఇంత మంచిగా తయారు చేసి ఇంత మంచి ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించినందుకు ఖచ్చితంగా వాళ్ళకి అభినందించాల్సిందే. మీరు ఒక్కసారి మీ తల్లిదండ్రులందరినీ గట్టిగా చెప్పడంతో అభినందనలు తెలియజేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంచుకున్న ఈ జాబ్ ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎంతో గట్టిగా ముందు నిలబడి అక్కడ సైనికులు మీరు శత్రువులను ఎదిరించడానికి అక్కడ నిలబడి మీరు ఎంత గట్టిగా అక్కడ నిల్చుంటే ఇక్కడ మన దేశంలో ప్రజలందరూ అంత హాయిగా ఉంటారు. కాబట్టి మీరందరూ ఎంచుకున్న ఈ మార్గం గొప్పదై మీరు ఉన్నత శిఖరాలను అధిగమించాలని, మన భారతదేశానికి మీరు మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ప్రజల్లో బీమా ప్రాధాన్యతపై అవగాహన పెంచేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జీవిత బీమా ద్వారా కుటుంబ ఆర్థిక భద్రత, పొదుపు ప్రయోజనాలు, క్లెయిమ్ ప్రక్రియపై ప్లేకార్డులతో ప్రజలకు సమాచారం అందించారు. అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమయాల్లో బీమా ఎలా ఉపయోగపడుతుందో ప్రజలకు వివరించారు. ఈ ర్యాలీలో కంపెనీ సిబ్బంది, ఏజెంట్లు, స్థానికులు పాల్గొన్నారు. కావున ఇంతకుముందు కూడా చాలా మందికి ఇన్సూరెన్స్ కల్పించాలని అవగాహనతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. హెల్మెట్ ధరించి బైకులు నడపాలా, సీట్ బెల్ట్ పెట్టుకుని కార్లు నడపాలా అనే ఉద్దేశం, కాన్సెప్ట్ కూడా దీంట్లో ఉంది సెకండ్ది. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కామారెడ్డిలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.